నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సంక్రాంతి తర్వాత పెద్దగా అంటే పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ కాకపోయినప్పటికీ ఈరోజు అంటే శుక్రవారం రోజు 9వ తారీఖు ఫిబ్రవరి రవితేజ మూవీ ఈగల్ రిలీజ్ అయింది. సో మరి ఈగల్ మూవీ ఎలా ఉంది? టైగర్ నాగేశ్వరరావు ఒక ఫ్లాప్ తర్వాత మరి రవితేజకి ఈ సినిమా తన ఖాతాలో హిట్ పడిందా లేకపోతే మరి ఫట్ పడిందా అనేది అడుగు తెలుసుకుందాం. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు. మనతో పాటు క్రిటిక్ ప్రకాష్ గారు ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి అనేక డీటెయిల్స్ అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్, నిజంగానే చూస్తే అంటే మనం సంక్రాంతి బరిలో అద్భుతమైన సినిమాలు టక కొత్త సినిమాలన్నీ వెంకటేష్ గారిది, నాగార్జున గారిది, అదేవిధంగా ప్రభాస్ గారి, ఇలా అన్ని సినిమాలు వచ్చేసినాయి. సో అన్నీ ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా చూసుకుంటే వీటన్నిటికంటే కూడా హనుమాన్ బాగా రీచ్ అయ్యింది, మంచి షేరు కలెక్ట్ చేసింది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు ఒక ఫ్లాప్ తర్వాత రవితేజకి ఈ సినిమా మరి హిట్ అనుకుంటున్నారా ఫట్ అనుకుంటున్నారు మీ మాటల్లో? ట్రైలర్ చూసారు కదా మీరు? ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే అసలు అద్భుతంగా ఒక హైప్ క్రియేట్ చేశారు. ఆ గన్స్ ఏదో ఒక రకమైనటువంటి అంటే ఒక మీరు అన్నట్టుగానే ఒక సలార్ లాగానో లేకపోతే ఒక KGF 1, 2 అదంతా బిల్డప్గా అనిపించింది. సో సినిమా ఎలా ఉంది ఓవరాల్గా చూస్తే? ట్రైలర్స్ రావడం వలన అలాంటి అనలిస్ట్లకు కూడా కొద్దిగా ఈజీ అయిపోతుంది. బికాస్ లేకపోతే మీరు స్టోరీ చెప్పేశారు, లీక్ చేశారు అన్నట్టుగా అంటారనమాట. ఇందులో ట్రైలర్ చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద స్టోరీ గెస్ చేస్తారు. అట్లే వాళ్ళు మొత్తం వస్తారు. మీరు ట్రైలర్లో చూసినట్టయితే ఇది ఒక పెద్ద స్కేల్లో ఉన్న కథ. ఇంటర్నేషనల్ మాఫియా, అక్కడ పోలీస్ ఉంది, ఆర్మీ ఉంది, వీళ్ళందరూ కూడా కనబడతా ఉంటారు. లాట్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ అది ఇదంతా కూడా. సో అందులో చూసినట్టుగానే విజువల్గా బాగుంది పిక్చర్. విజువల్గా అయితే చాలా బాగుంది పిక్చర్. విజువల్గా ఏ సీన్కి ఆ సీన్ చూస్తే బాగానే ఉంటుంది, కానీ దాంట్లో అండర్లయింగ్ లైన్ ఏది కనెక్టింగ్ అనేది దానికి హార్ట్ లేదు, సోల్ లేదనమాట. సో ఒక పెద్ద స్కేల్ ఆఫ్ మూవీ, అంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్మ్స్ మాఫియా అండ్ హీరో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి దానికి అంటే ఆయనకు దీనికి ఏంటి సంబంధం అండ్ వేరియస్ గ్రూప్స్ ఈయన మీద వచ్చి పడతారు. సో వాళ్ళకి ఈయనకు మధ్యలో ఘర్షణ ఉంటుంది, అదే కథ అనమాట. సో ఈ కథకి అంటే మీరు ఇందాక విజువలైజేషన్ వరంగా అయితే సూపర్గా ఉంది, కథకి పెద్ద కనెక్టివిటీ లేదంటున్నారు. సో స్ట్రేట్ పాయింట్కి వద్దాం. అంటే ఫస్ట్ ఇంటర్వెల్ దాకా మనకు ఏమవుతుందో కూడా తెలియదు. జనరల్గా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది తర్వాత ఏమవుతుంది ఆఫ్టర్ 15 minutes ఆఫ్ ఇంటర్వెల్ అనేది ఒక ప్రేక్షకుడు ఒక కుతూహలంతో హై ఎక్స్పెక్టేషన్తో క్యాంటీన్ పోయేసి వస్తాడనమాట. ఇక్కడ ఏం లేదు, సాఫీగా సాగుతుంది. అసలు అంటే ఏదో కథ నడుస్తూ ఉంటుంది కానీ టెన్షన్ అనేది ఉండదు, క్యారెక్టర్స్ మధ్యలో టెన్షన్ కానీ. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది కూడా ఏం లేదా దీంట్లో? నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్లో అసలు ఆ నరేటివ్ అనేది చాలా చాలా ఫ్లాట్గా వస్తుంది. ఇప్పుడు రవితేజ మూవీ అనగానే ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆయనలో ఉండేది అంటే మీరు చూసుంటారు, చాలా వీక్ స్టోరీస్ను కూడా స్క్రిప్ట్ను కూడా తన షోల్డర్స్ మీద తనకున్న టాలెంట్, ఆ కామిక్ టైమింగ్ అయితేంది, ఆ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఆ డైలాగ్ డెలివరీ, ఆ ఫెరోషియస్ డైలాగ్ డెలివరీ దీంతో చేస్తారు. కానీ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ఆయన కాస్త అంటే వెయిటీ లుక్స్ కూడా ఉన్నాయి ఆయనకి. లుక్స్ పరంగా కూడా ఆయన సాదాసీదాగా అంటే స్లీప్ వాక్ చేస్తున్నారా ఏమైంది అంటే రవితేజకి ఆ ఎనర్జీ అనేది మనం చూడం. రవితేజ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒక క్రాక్, ఒక ధమాకాను, ఒక మిరపకాయ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో చాలా ఫ్లాట్గా అంటే ఇంటర్వల్ వరకు ఆయనకి డైలాగ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అలా సాగుతుంది అది. దెన్ ఎమోషన్ ఏంటి దీనికి కారణం ఏంటి, ఎక్కడైతే ఎమోషనల్ యాంగిల్ ఎక్కడైతే అల్లాలో అది ఇంటర్వెల్ తర్వాత వస్తుంది. ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్కి ఒక 45 minutes ముందర వస్తుంది. అప్పటికే లేట్ అయిపోతుంది అన్నమాట ప్రేక్షకులకి. వాళ్ళు ఆ ట్యూన్ గారు అంటే కట్టిపడేసే అంత సీన్ ఉండదు అప్పటి వరకు. అలాగే మీరు అంటే దీనికి ఒక కారణం ఉండొచ్చు. ఆయన కార్తీక్ ఘట్టంనేని, అవును, ఈ సినిమాకి డైరెక్టర్ ఆయన మామూలుగా అయితే సినిమాటోగ్రాఫర్. ఫస్ట్ కూడా ఒక పిక్చర్ తీశారు, సూర్య వర్సెస్ సూర్య అని గతంలో. కానీ ఆయన సినిమాటోగ్రాఫర్గా చాలా పేరుంది ఆయనకి. కార్తికేయ 1 and 2, దెన్ నిన్ను కోరి, మొన్న వచ్చిన ధమాకా విన్నటికి కూడా సినిమాటోగ్రాఫర్, మంచి ఆర్టిస్ట్ అంటే ఆ ఫీల్డ్లో. సో తనలోని సినిమాటోగ్రాఫర్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ తనలోని డైరెక్టర్ని డామినేట్ చేసింది. ఏ సీన్కి ఆ సీన్ ఇలా బాగుండాలి, అద్భుతంగా ఉండాలి విజువల్ కానీ అనుకున్నాడు తప్పితే సినిమాకి ముందు ఒక స్టోరీ లైన్, దాంట్లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ కొన్ని అట్లీస్ట్ కొన్ని పాత్రల మధ్యలో వచ్చే ఎమోషనల్ ఏదైతే సంఘర్షణ ఉంటుందో
అదే సినిమాకి ప్రాణం. దాని మీద మీరు విజువల్గా చేయాలి కానీ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ విజువల్లీ బాగా తీద్దాం, బడ్జెట్ ఉంది, ఈ గన్స్ చూసే ఉంటారు మీరు, విపరీతమైన అంటే ట్రైలర్లోనే మీకు కనబడతాయి. అవును, ఇది గన్ సీజన్ నడుస్తున్నట్టుంది మనకు. అవును, ఈ మధ్యకాలం అన్ని గన్స్ మీద. ఖైదీ, విక్రమ్, ఈ టైప్లో చాలా సినిమాలు. మన సైంధవ్ కూడా, సైంధవ్ వచ్చింది, యానిమల్ వచ్చింది, KGF 1 and 2 అలానే వచ్చింది. అయితే ఖైదీ చెప్పాను కాబట్టి ఖైదీ తరహాలో అనేది ఒక్క నైట్లో జరిగిన కథ ఇదంతా. హీరో ఉండే ఇంటి దగ్గర ఒక నైట్ జరిగిన కథ, డిఫరెంట్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది నరేట్ అయ్యి నాన్ లీనియర్గా రన్ అవుతుంటుంది అనమాట. ఒక రాత్రి జరిగిన కథకి ఖైదీకి దీనికి సిమిలారిటీస్ ఉంటాయి. ఆ గన్స్, దెన్ ఆ టెన్షన్, అంటే ఒకటే టోన్లో నడిచేదానికి కూడా దీనికి అది ఉంటుందన్నమాట. ఆ రాత్రి ఏమైంది, ఎందుకు అయింది, సో రకరకాల పాత్రల వాళ్ళ నరేటివ్ ఉంటుంది. అది లాస్ట్లో మిక్స్ అయ్యి లాస్ట్కి ఎందుకు ఇలా జరిగింది అనేది చెప్తారన్నమాట. పోతే స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ వీక్, డైలాగ్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. ఏంటో మనకు అర్థం కాదు. బట్ ఇంతకుముందు చెప్పినప్పుడు విజువల్గా చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ తర్వాత రవితేజ పర్ఫార్మెన్స్ కాస్త పీక్కి వెళ్తుంది. అయితే ఫస్ట్ హాఫ్ అంతా స్లాక్లో ఉందన్నాం కానీ లాస్ట్లో చివరిలో ఉంటుంది. అంటే కొన్ని చివరాకరణ కొద్దిగా ఆయన డైలాగ్స్ కూడా కొద్దిగా మొనోటోనీగా, అంటే ఒక స్పీచ్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏదైతే ప్రొడక్షన్ డిజైనింగ్ వేరే ఆస్పెక్ట్స్లో రీసెర్చ్ అది ఇదంతా కూడా ఏదైతే ఫోకస్ పెట్టారో ఆ బేసిక్ స్క్రీన్ ప్లే మీద, ఆ కనెక్టివిటీ మీద వీళ్ళు ఫోకస్ చేయలేదు. ఓకే, ఇక అనుపమ పరమేశ్వరన్ ఉంది, ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? ఆమె ఇందులో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అంటే ఆమె హీరోయిన్ కైండ్ కాదు. ఇప్పుడు మీ కార్తికేయ 2లో కూడా చూస్తాం, తనకు ఒక స్పెషల్ పాత్ర ఉంటుంది. అట్లే హీరోయిన్ కావ్య అని వేరే యాక్ట్రెస్ ఉంది, కానీ ఆమె చాలా లేట్గా వస్తుంది సినిమాలో ఎంట్రీ. యాక్టర్స్ చాలామంది ఉన్నారు, నవదీప్, ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ అవసరాల, మధు, చాలామంది యాక్టర్లు ఉన్నాయి. నవదీప్ చాలా రోజుల తర్వాత ఇది ఒక మళ్ళీ మంచి సినిమా అనుకోవచ్చా? అంటే చాలా స్క్రీన్ టైం చాలానే ఉంది. బాగానే ఆయనకి ఇచ్చినంత వరకు బాగా చేశారు. ఐ థింక్ ఈ సినిమా తర్వాత ఆయనకి మళ్ళీ కొత్తగా ఆఫర్స్ వస్తాయి. ఈ డిడ్ జస్టిస్ టు హిస్ రోల్, బాగా చేశాడు ఆయన. ఉన్న వాళ్ళలో తను బాగానే చేశాడు. ఓకే, ఇక మ్యూజిక్ సార్, మ్యూజిక్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్స్ అండ్ పీసెస్లో బాగానే ఉంది. అంటే నథింగ్ గ్రేట్ టు టాక్ అబౌట్. ఓకే, సో మొత్తానికైతే ఈ సినిమా గురించి పెద్దగా అంటే అది అందరికీ రవితేజకి జనరల్గా అందరూ ఫ్యాన్సే ఉంటారు. ఆయన సినిమా అంటేనే హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది టోటల్గా మిస్ అయింది ఈ పిక్చర్లో. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.